మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. ప్రఖ్యాత తబలా విద్వాంసుడు 73 ఏళ్ల జాకిర్ హుస్సేన్ కన్నుమూశారు. బ్లడ్ ప్రెషర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన 2 వారాల క్రితం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడం వల్ల జాకిర్ హుస్సేన్ తుది శ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. జాకిర్ మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు. తబలా మాస్టర్గా ప్రఖ్యాతి కంచిన జాకిర్ హుస్సేన్ 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లారఖా పెద్ద కుమారుడైన జాకిర్ హుస్సేన్ చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో నడిచారు. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్ లో నైపుణ్యం సాధించి తనదైన ముద్ర వేశారు జాకిర్. 7 ఏళ్ల వయసులోనే తొలి ప్రదర్శన ఇచ్చిన ఆయన వందలాది ప్రదర్శనలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అనేక ఆల్బమ్స్ సైతం చేసిన ఆయన 1980వ దశాబ్దంలో పలు చిత్రాలకు పనిచేశారు. 1990లో కేంద్ర ప్రభుత్వం నుంచి సంగీత నాటక అకాడమీ అవార్డు, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, 2018లో రత్న సదస్యను అందుకున్నారు. హుస్సేన్ మిక్కీ హార్ట్, గియోవన్నీ హిడాల్గోతో కలిసి గ్లోబల్ డ్రమ్ ప్రాజెక్టు కోసం వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. 2024 ఫిబ్రవరిలో 3 గ్రామీలను కూడా స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వం ఆయనను 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్లతో సత్కరించింది. 1999లో యుఎస్ నేషనల్ ఎండోమెంట్ ఫర్ ది ఆర్ట్స్ ద్వారా నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్ తో జాకిర్ హుస్సేన్ ను సత్కరించారు. తర్వాత ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రపంచ రాయబారిగా గుర్తింపు పొందారు. జాకిర్ హుస్సేన్ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌస్ కు ఆహ్వానించారు. తద్వారా తొలిసారిగా వైట్ హౌస్ లోకి వెళ్లేందుకు ఆహ్వానం అందుకున్న తొలి భారతీయ సంగీతకారుడిగా జాకిర్ హుస్సేన్ గుర్తింపు పొందారు. 6 దశాబ్దాల పాటు సాగిన సంగీత ప్రయాణంలో మన దేశంతో పాటు ఎంతో మంది అంతర్జాతీయ కళాకారులతో కలిసి జాకిర్ హుస్సేన్ పనిచేశారు. జాకిర్ హుస్సేన్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఆయన మృతితో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. జాకిర్ హుస్సేన్ మరణంపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కమల్ హాసన్ తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తబలా విద్వాంసుడికి నివాళులర్పిస్తున్నారు.